Hi dear all, I'm Dr. PLN. Welcome to my talk on thinking. Now today's topic, thinking about education. నేను తెలుగులో కూడా ఈ విషయాన్ని గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. థింకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్, చదువు, విద్య. చాలా మందికి ఒక పర్సెప్షన్ ఉంటుంది, విద్య, చదువు అని అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి. చదువు అంటే సర్టిఫికెట్ ఉందా, చదువు అంటే నీకు ఉద్యోగం ఉందా. సో ఇలా రకరకాల పర్సెప్షన్స్ చాలా మందిలో ఉంటా ఉంటాయి. అయితే ఏ విధంగా అర్థం చేసుకోవాలి చదువు అన్న అంశం? కేవలం ఒక సర్టిఫికెట్, ఒక డిగ్రీకి, ఒక యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీకి ఇలా సంబంధించిందా చదువు? అంటే ప్రపంచం మొత్తాన్ని అర్థం చేసుకునే ఒక పెద్ద విస్తారమైన విషయం. చదువు, ప్రకృతి మరియు జ్ఞానం ఇవన్నీ డిఫరెంట్, ఇవన్నీ వేరువేరే. వాస్తవంగా చెప్పాలంటే చదువైన, జ్ఞానమైన, నిజం, సత్యమైన, ప్రకృతి ఇవన్నీ వేరియస్ ఫార్మ్స్, రకరకాల రూపాలు. దేనికి రూపాలు? ఈ విశ్వం యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రూపాలు. ఇదే చదువు. మనం చదువుకుంటున్నామంటే ప్రపంచంలో ఏది ఏ విధంగా ఆపరేట్ అవుతుంది, ఏది ఏ విధంగా నడుస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవడమే చదువుకోవడం. అది ఒక పుస్తకం రూపంలో పొందుపరిచిన జ్ఞానం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది జ్ఞానం? ఫలానాది, ఫలానా ప్రకృతిలో జరిగే అంశాన్ని ఇది ఏ విధంగా జరుగుతుంది ఈ విశ్వంలో అన్నదాన్ని మనం ఐడెంటిఫై చేసి ఇది నిజం, ఇదే ట్రూత్ అని మనం నిర్ధారించుకున్న తర్వాత అది పాఠ్యాంశంగా పుస్తకాల్లోకి వస్తుంది. అప్పుడు అది మనం చదువుకుంటాం. ఈ చదువు దేనికి ఉపయోగపడుతుందో దానికి సంబంధించిన జాబ్కి వెళ్తాం, లేదంటే దానికి సంబంధించిన పని చేస్తాం. వాస్తవంగా చదువుని ఇంత విస్తారంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఒక చిన్న రాయిని ఒక రాయిని చూసి అబ్జర్వ్ చేయి అని చెప్పి దాని గురించి ఏమి అబ్జర్వేషన్ ఏమీ లేనివాడు ఏముంది, రాయి రాయి అంతే కదా అన్నట్లు. కానీ అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? అబ్జర్వ్ చేయడం అంటే ఏంటి? ట్రూత్ని కనుక్కుంటే ఆ కనుక్కున్న విషయమే నాలెడ్జ్. ఏంటి? ఒక రాయిని కనుక్కుంటే ఏమో, చూస్తే ఏమో. ఓకే, ఒక రాయిని ఒక ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేస్తూ అతని ఆలోచనలోకి ఈ రాయిలో ఉన్న భాగాలన్నీ ఇప్పటివేనా, లేదంటే పూర్వకాలంగా ఎప్పటి నుంచో ఉన్న అణువులు కూడా దీనిలో దాగున్నాయా, ఒక శిలాజాలు దాగున్నాయా అన్న ఆలోచనలో కనుక చూశాడనుకో, అది ఆలోచనను కనిపెట్టడానికి ఒక సిద్ధాంతపరమైన విధానాన్ని వాడతాడు. ఇలా వాడిన తర్వాత ఓహో ఇది ఆంథ్రోపాలజీ అని చెప్తుంది. అంటే ఈ శిలాజాలు, ఆంథ్రోపాలజీ ఎప్పటి నుంచి జీవన క్రమం స్టార్ట్ అయింది, ఏ విధంగా ప్రారంభమైంది, ఇవన్నీ కూడా చెప్పే శాస్త్రం. ఇది అతను చూస్తే వచ్చే అంశం. ఒక కెమిస్ట్రీకి సంబంధించిన రీసెర్చ్ చూసాడు అనుకోండి, అదే రాయి. ఈ రాయిలో ఏమేం భాగాలు ఉంటాయి, ఈ రాయి గట్టి పడటానికి గల కారణాలు ఏంటి, ఓకే, ఈ రాయి యొక్క లాంజివిటీ ఏంటి, ఎంతకాలం ఈ రాయి రాయిలాగా ఉంటుంది, దాని తర్వాత అది చిన్నగా దాని రూపాన్ని కానీ దాని అస్తిత్వాన్ని కానీ చిన్నగా కోల్పోయి మళ్ళీ నార్మల్ గా మట్టిలో కలిసిపోతుంది. ఇవన్నీ కూడా ఒక కెమికల్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ తో దాన్ని అబ్జర్వ్ చేశాడు అనుకోండి, అది కెమిస్ట్రీ. ఇదన్నీ అబ్జర్వ్ చేసేది భూమి మీద కదా. అదే ఒక హిస్టోరియన్ అబ్జర్వ్ చేస్తాడు అనుకోండి, అతను ఏ విధంగా అబ్జర్వ్ చేస్తాడు? రాయి మీద ఏంటి స్క్రిప్చర్స్ ఏదో రాసి ఉన్నది, ఈ రాయి యొక్క ఏ విధమైన రూపంలో ఉన్నది ఈ రాయి, ఎందుకని ఈ రూపంలో కట్ చేసి ఉన్నది, దీని మీద ఎందుకని ఈ విధంగా రాసినది, ఇది ఎప్పుడు కాలానికి సంబంధించింది, ఎప్పుడు ఏ రాజు
దీని మీద రాత రాయడం జరిగింది, అది ఎందుకని రాశాడు, అది ఎందుకని రాశాడు పొలిటికల్ గా ఆలోచిస్తే పొలిటికల్ సైన్స్ అవుతుంది, అది హిస్టారికల్ గా తీసుకుంటే హిస్టారికల్ ఈవెంట్ అవుతుంది. ఓకే, ఆ రాజు గురించి చెప్తుంది, ఆ రాజు గురించి ఏం చేశాడు, లేదంటే ఏం చెప్పాడు, దీని మీద ఏం శాసనం రాశాడు. ఇది ఒకట రాయినే, కేవలం ఒక రాయిని తీసుకుని ఇన్ని రకాల పర్సెప్షన్స్ లో ఆలోచించాలంటే దాని అర్థం ఏంటంటే నిజం ఏంటి కనుక్కోవడం. అండ్ నిజాన్ని మనం పుస్తకం రూపంలోకి తీసుకొస్తే అది పాఠ్యాంశం అవుతుంది. అది హిస్టరీ యొక్క పుస్తకం రూపంలో తీసుకొస్తే హిస్టరీకి సంబంధించిన పాఠ్యాంశం అవుతుంది. ఆర్కియాలజిస్ట్ కి సంబంధించిన రూపంలో తీసుకొస్తే ఆర్కియాలజీ అవుతుంది. కెమిస్ట్రీకి సంబంధించి తీసుకొస్తే కెమిస్ట్రీ అవుతుంది. ఫిజికల్ ప్రాపర్టీస్ కనుక మనం ఎస్టిమేట్ చేస్తే అది ఫిజిక్స్ అవుతుంది. కేవలం చిన్న రాయే, ఇది ప్రతి వస్తువుకి ప్రతి అంశానికి సంబంధించింది. ఇదంతా నేచర్ లో ఉన్న ప్రతి అంశానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవడమే ప్రకృతి అని. ఈ ప్రకృతిని తెలుసుకోవటమే జ్ఞానం అంటారు. అదే జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పుస్తక రూపంలో చదువుకుంటామో దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్, చదువు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ చదువుని అర్థం చేసుకోవటంలో కొన్ని అంశాలు ముఖ్యమవుతాయి. ఎలా ముఖ్యమవుతాయి? మనం ప్రతిదాన్ని నేర్చుకున్నవన్నీ అంశాలు, ఇవన్నీ కొన్ని నిజాలు నేర్చుకున్నాం, కొన్ని అవాస్తవాలు నేర్చుకున్నాం. ఈ విధంగా నేర్చుకోవడం. ఎప్పుడైతే ట్రూత్ పర్సెప్షన్ లో, న్యాచురల్ పర్సెప్షన్ లో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, కొంతమంది ఫిలాసఫర్స్ చెప్పారు ఏ విధమైన ఫిలాసఫీ, అన్లర్న్ ద కాన్సెప్ట్, అంటే నేర్చుకునే ప్రాసెస్ ని వెనక్కి చేయి. అంటే ఆల్రెడీ ఒకటి నేర్చుకున్నాం, అది నేర్చుకునే ప్రాసెస్ ఇది తప్పు అని తెలిసినప్పుడు నేర్చుకునే ప్రాసెస్ ని వెనక్కి తీసుకొస్తే యూ విల్ బికమ్ న్యూట్రల్ పర్సన్. నౌ రీలర్న్ ఇట్, ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకో అది ఏమిటి అన్న సంగతి. ఇది రీలర్నింగ్ ప్రాసెస్. ఈ విధంగా ఈ అన్లర్నింగ్, రీలర్నింగ్ ఇవన్నీ ఎందుకు అవసరం అవుతున్నాయి? నేచర్ ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేక మిస్టేక్ చేసావేమో, అందుకని రీలర్న్ దిస్ ప్రాసెస్ అన్న విధానం. అయితే పుస్తకాన్ని చదివి మనం నేచర్ లోకి అర్థం చేసుకోవడానికి వెళ్తే అది జ్ఞానం అవుతుంది. అదే నేచర్ ను చదివి మన పుస్తకంలోకి తీసుకొస్తే అది పరిశోధన అవుతుంది. ఇది చదువు అని అంటే మనం విపులంగా తెలుసుకోవాల్సిన అర్థం. అంతేగాని చదువు అంటే అదొక సర్టిఫికెట్ కి సంబంధించింది, చదువు అంటే జాబ్కి సంబంధించింది, చదువు అంటే కేవలం కమ్యూనికేషన్ కి సంబంధించింది, ఇదంతా కాదు. చదువు అంటే ఓవరాల్ గా నీ పర్సెప్షన్, నువ్వు ప్రకృతిలో ఏమిటి, నీ జ్ఞానం ఏ విధంగా తెలుసుకుంటున్నావు, నిజాన్ని తెలుసుకుంటున్నావా లేదా, అదే ప్రకృతి మనకిచ్చే నిజమైన చదువు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ. I hope you got useful information. See you in the next session. Thank you.